బ్రిటిష్ పాలనలో భారతదేశం ఉన్న రోజులు అవి. ఆంధ్రప్రదేశ్లోని మన్యం ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు అనే ఒక ధైర్యవంతుడు, విప్లవకారుడు ఉండేవాడు. అతను తన చేతిలో బాణం పట్టుకుని బ్రిటిష్ వారిని ముప్పుతిప్పలు పెట్టేవాడు. రాత్రికి రాత్రి బ్రిటిష్ వారు నిర్మించిన పోలీస్ స్టేషన్లను కొల్లగొట్టి తుపాకులులాంటి ఆయుధాలను ఎత్తుకెళ్లి మన్యంలో సైన్యాన్ని తయారుచేసేవాడు. ఎంత బలగమున్నా, ఎన్ని ఆయుధాలున్నా బ్రిటిష్ వారు సీతారామరాజుని పట్టుకోలేకపోయేవారు. ఆ రహస్యం ఏమిటంటే, ఒకానొక రోజున ఏజెన్సీ ప్రాంతం నుండి రేగుకాయలు అమ్మటానికి అప్పల నరసమ్మ అనే ఆవిడ అడవిలోకి వెళ్ళింది. రేగిపళ్ళు కోసుకుని బుట్టలో నింపుకుని చిన్న చిన్న పల్లెలంటా తిరిగి అమ్ముకునేది. ఆ రోజున ఆమె తుండిగుడ్డ తెచ్చుకోవడం మర్చిపోయింది. బుట్ట బరువు అవ్వడంతో, కాని బరువుకి ఆమెకు నొప్పిగా అనిపించి బుట్టను కిందకి దించింది. ఏదో ఉపాయం చేసి తలమీదికి మెత్త తయారుచేసుకోవాలనుకుంది. చుట్టూ చూసింది. దూరంగా కొన్ని తీగలు కనిపించాయి. ఆ తీగలను తెంపి సన్నగా చుట్టి మెత్తగా చేసుకుని తను నెత్తిమీద పెట్టుకుని దానిపైన బుట్ట పెట్టుకుని వచ్చింది. ఆ పల్లెలో పెంకుటింటి అరుగుమీద కూర్చున్న జనం, పొలానికి వెళ్లే జనం, ఆవులను గేదెలను తోలుకుని వెడుతున్న జనం, చెరువు నుంచి నీళ్లు పట్టుకొస్తున్న జనం, ఇలా చాలామంది ఆ పల్లెపుంతులో తిరుగుతున్నారు. కొంతసేపటికి అరుపులు వినిపించడం మొదలుపెట్టాయి. రేగిపళ్ళు, రేగిపళ్ళు, తాజా రేగిపళ్ళు అని గట్టిగా కేకలు వినిపిస్తున్నాయి. ఆ పల్లె జనం అటూ ఇటూ తిరిగి చూస్తున్నారు. కాని అప్పల నరసమ్మ మాత్రం కనబడట్లేదు. గొంతు మాత్రం గట్టిగా వినిపిస్తుంది. అప్పుడే వచ్చాడు సీతారామరాజు. అతను ధైర్యవంతుడే కాదు, చాలా తెలివైనవాడు. అతడికి కూడా అరుపులు వినిపిస్తున్నాయేగాని మనిషి మాత్రం కనిపించట్లేదు. కొద్దిసేపటి తరువాత చాలా తెలివిగా ఆలోచించాడు. అరుపులు ఎటునుంచి వస్తున్నాయో గమనించాడు. అరుపులు దగ్గరికి రాగానే, రేగుపళ్ళు ఇటు తీసుకురా అని ఎదురుపిలిచాడు. కొంతసేపటికి ఆ అరుపులు ఆగగా ఇప్పుడు దగ్గరలోనే మాటలు వినిపిస్తున్నాయి. చెప్పండి బాబూ, తవ్వడు కావాలా? 2 తవ్వళ్లు కావాలా అని ఒక స్త్రీ గొంతు తన ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉంది. కాని మనిషి కనపడట్లేదు. సీతారామరాజు ఆలోచించి, ముందు బుట్ట కిందకు దింపు అన్నాడు. బుట్ట కిందకు దిగింది. ఇప్పుడు బుట్ట కనిపిస్తుంది, మనిషి కనపడట్లేదు. మళ్ళీ కొంతసేపటికి సీతారామరాజు ఆశ్చర్యంతో, ఈ ఒక్క బుట్టేనా? ఇంకా ఏమన్నా తెచ్చావా అని అడిగాడు. అప్పల నరసమ్మ, ఏముంటది బాబూ, ఈ బుట్ట నా నెత్తిమీద మెత్త అని మెత్త తీసి నేలమీద పెట్టింది. దాంతో ఆ మనిషి మొత్తం సీతారామరాజుకి పూర్తిగా కనిపించింది. ఇప్పుడు చెప్పండి బాబూ, ఎంత కొలవమంటారు అని అడిగింది అప్పల నరసమ్మ. నాకు మొత్తం కాయలు కావాలి అన్నాడు సీతారామరాజు. మొత్తం కాయలు ఎలా పట్టుకెళ్తారు? మీ దగ్గర సంచి ఉందా అని అడిగింది. సంచి లేదు, ఈ మొత్తం బుట్టతో సహా కావాలి. అంతేకాదు, బుట్టతో తెచ్చిన మెత్త కూడా కావాలి అన్నాడు సీతారామరాజు. అదంతా తీసుకుని పరిశీలించాడు. ఈ మహత్యం కాయల్లో ఉందా, బుట్టలో ఉందా, నెత్తిమీద పెట్టుకున్న మెత్తలో ఉందా అని. ఈ మొత్తం మాయాజాలం అప్పల నరసమ్మ నెత్తిమీద పెట్టుకున్న తీగలో ఉందని తెలుసుకున్నాడు. ఇదే ట్రిక్తో సీతారామరాజు బ్రిటిష్ వాళ్లకి కనిపించకుండా వాళ్లమీద దాడి చేసి చిటికలో మాయమయ్యేవాడు.